హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే ఏపీ పర్యాటక శాఖ మంత్రి అయిన కందుల దుర్గేష్ గారి నియోజకవర్గంలో అంటే నిడదవోలు నియోజకవర్గంలో మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ కార్పొరేషన్లో ఉన్న బలం అంతా కూడా పడిపోయింది వైఎస్ఆర్సీపీకి. అంటే వైఎస్ఆర్సీపీకి ఇది ఒక బిగ్ షాక్. దాదాపుగా 11 మంది వరకు కూడా ఒకేసారి ఇటు జనసేనలోకి జంప్ అవుతున్నారు. అంటే మున్సిపల్ కార్పొరేషన్లో ఎవరైతే చైర్మన్, వైస్ చైర్మన్, 11 మంది కౌన్సిలర్లతో కలుపుకొని మొత్తం 13 మంది ఒకేసారి జనసేనలో జాయిన్ అవుతున్నారు. ఖచ్చితంగా ఈరోజు నిడదవోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి అయితే కందుల దుర్గేష్ గారు అయితే వన్ సైడ్ గా నిలబడ్డారని చెప్పుకోవాలి. ఆయన వచ్చిన తర్వాత ఆల్రెడీ మొన్న కూడా కొన్ని చేరికలు అయితే జరిగినాయి. ఇప్పుడు తాజాగా చూసుకుంటే దాదాపుగా 13 మంది వరకు కూడా మున్సిపాలిటీ చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, 11 మంది కౌన్సిలర్లు కానీ అందరూ కలుపుకొని రేపు పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర పర్యటనలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది నిడదవోలు నియోజకవర్గంలో ఒక అడ్డా కింద మారుతుందని మనం అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఏవైతే ఎత్తి చూపించారో ఆ సమస్యలను కూడా ఇటువైపు నుంచి సాల్వ్ చేసుకురావడం, మెయిన్ గా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి కావడం, ఈ 2 విషయాల్లో కూడా మెయిన్ గా నిడదవోలు నియోజకవర్గంలో జనసేన అనేది బాగా ఎదరికెళ్తుంది. ఇటు అభివృద్ధిలో కూడా ఎదరికెళ్తుంది. ఖచ్చితంగా కందుల దుర్గేష్ గారి సారథ్యంలో జనసేన అనేది బలంగా పాతుకుపోతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి ఇది ఒక గట్టి దెబ్బ కింద తగిలింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నిడదవోలు మున్సిపాలిటీలో అయితే వైఎస్ఆర్సీపీ బలం అనేది చాలా గట్టిగా ఉండేది. అయితే ఇప్పుడు చూసుకుంటే కేవలం 16 మంది మాత్రమే మిగిలారంట. ఇంకా మిగిలిన టీడీపీలోకి, మన జనసేనలోకి అయితే మొత్తం జంప్ అయిపోతున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ అనేది రోజు రోజుకి కూడా నిడదవోలు నియోజకవర్గంలో పూర్తి పట్టు అనేది కోల్పోతున్నారు మనం అయితే చెప్పుకోవాలి. ఖచ్చితంగా కందుల దుర్గేష్ గారు అయితే తన నియోజకవర్గ అభివృద్ధి కోసం 100కు 100% కృషి చేస్తున్నారు. మెయిన్ గా తన శాఖ కోసం కూడా ఆయన చాలా బాగా కష్టపడుతున్నారు మనం చెప్పుకోవాలి. మొన్ననే విజయవాడ కృష్ణానదిలో సీప్లైన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇటు అరకు పద్మజ గార్డెన్స్ లో ఏదైతే అక్కడ హార్ట్ బెలూన్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఏవైతే 6 ప్రాముఖ్యత చెందిన గుడులు ఏవైతే ఉన్నాయో గుళ్ళన్నిటికి కూడా ఒక బస్ టూర్ లాంటిది ఏర్పాటు జరిగింది. ఇంకా కోనసీమ ఏదైతే కొబ్బరి తోటలు ఉన్నాయో అక్కడ కూడా ఒక పర్యాటక రంగాన్ని డెవలప్ చేసే విధంగా ఆయన అయితే బాగా కృషి చేస్తున్నారని చెప్పుకోవాలి. ఏదేమైనా కానీ ఆయన ఒక మంత్రి కింద ఉండి అటు నియోజకవర్గంలోనూ ఇటు మంత్రి శాఖలను కూడా 2 సమానంగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అటు ప్రత్యర్థులు కూడా ఇటువైపు కలుపుకు రావడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఏదేమైనా కానీ కందుల దుర్గేష్ గారి రాజకీయం అయితే ఇంకా గట్టిగా మొదలు పెడుతున్నారు, ఇంకా చేస్తున్నారని కూడా మనం బాగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ స్టార్టింగ్ లోనే వైఎస్ఆర్సీపీ నుంచి దాదాపుగా 13 మంది వరకు కూడా మున్సిపాలిటీకి సంబంధించిన అభ్యర్థులు ఆయన మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇటు జనసేనలోకి రావడం అనేది ఇది ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఖచ్చితంగా ఒక గట్టి షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కార్యకర్తలు క్యాడర్ను మెయింటైన్ చేయాలంటే లోకల్ స్థాయి లీడర్లు అవసరం. ఆ లోకల్ స్థాయి లీడర్లే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని రాజీనామా చేసి జనసేనలోకి షిఫ్ట్ అవుతున్నారని అంటే పార్టీ ఏ స్థాయికి వెళ్ళిపోతుంది అనేది మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం రోజుకి కూడా కార్యకర్తలే కానీ, ప్రజలే కానీ, మెయిన్గా లీడర్సే కానీ, నాయకులు వీళ్ళందరూ కూడా వరుసగా షాకులు ఇస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు.